పార్టీని ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలో వచ్చింది మొదలు తామిచ్చిన హామీల అమలుపై కంటే వైసీపీని మరింత బద్నాం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే జగన్ చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. అధికారానికి జగన్ కొత్త కావడంతో హామీల అమలుపై ఆతృత ప్రదర్శించారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలు తనకు సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరించడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీని ప్రజలకు ఇంకా విలన్గా చూపేందుకే చంద్రబాబు ప్రయత్నించడాన్ని మనం చూడొచ్చు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక మంత్రి, 2-3 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ బాధితులంతా వారికి వినతి పత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో నిజమైన సమస్యలెన్నో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతిరోజు వందలాది మంది వైసీపీ ప్రభుత్వ బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారని, జగన్ సర్కార్ ఎంతగా వేధించిందో అనే సంకేతాలు పంపుతున్నారు. టీడీపీని చూసి ఇప్పుడు జనసేన కూడా అదే పని చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీ కార్యాలయంలో ఉంటారో షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీతో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఈ రకంగా మనం ఎప్పుడైనా చేశామా అంటూ వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రశ్నించడం గమనార్హం. ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే వైసీపీలో జగన్తో సహా రాజకీయ దృక్పథం ఉన్న నాయకులు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా వారిని దూరం పెట్టారు. అధికారాన్ని తెచ్చుకున్నది తమ కోసమే తప్ప మరెవరినో బాగుపరచడానికి కాదు అన్నట్టుగా వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ కేడర్ను విస్మరించిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా తమ ప్రత్యర్థుల నుంచి వైసీపీ రాజకీయం, పరిపాలన నేర్చుకుంటే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.